శ్రీ మాతాపితృభ్యాం నమః, శ్రీ గురుపాదుకాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. మేషరాశి. వేడుకలు, వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ఉన్నత విద్య వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. హోటల్, ఆసుపత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 31 తేదీల్లో వేడుకలు, బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. న్యాయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. 2-3 తేదీల్లో ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. పారితోషికాలను అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరమ్మతులకు వెచ్చిస్తారు. పన్నులు, రుణాలు, బీమాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. 4వ తేదీన వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. మీరు చేపట్టిన పనులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించడం అవసరం. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఈ వారం మేషరాశి వారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. పొదుపు పథకాలు, ఆరోగ్యం, ఆర్థిక వ్యూహాలు, వేడుకలకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. షేర్లు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. 31 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు నిధుల సర్దుబాటు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పరిమితిని పాటించాలి. 2-3 తేదీల్లో భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. 4వ తేదీన వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవలకు ఖర్చులు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఈ వారం వృషభ రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. కుటుంబ వ్యవహారాలు, పెట్టుబడులు, సన్నిహితుల ఆరోగ్యం, ఆర్థిక వ్యూహాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 31 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పోటీల్లో విజయం సాధిస్తారు. టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. 2-3 తేదీల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారు సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. 4వ తేదీన శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. సమావేశాల్లో మాట పడాల్సి రావచ్చు. పెట్టుబడులు, స్పెక్యులేషన్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం మిథున రాశి వారు ధన్వంతరి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. కమ్యూనికేషన్లు, ఆరోగ్యం, బదిలీలు, పెట్టుబడులు, ఉద్యోగ వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్లు, రవాణా, టీచింగ్, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. 31 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. అద్దె నిర్ణయాలు, మార్పులకు అనుకూలం. బదిలీ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. 2-3 తేదీల్లో చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 4వ తేదీన విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. వైద్యం,
వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు నిదానం పాటించాలి. ఈ వారం కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. పెట్టుబడులు, చిన్నారుల విషయాలు, విద్య, బదిలీలు, పొదుపు పథకాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలను అందుకుంటారు. బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. 31 తేదీల్లో చిన్నారులు, అన్నదమ్ములకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కమ్యూనికేషన్లు, రవాణా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. 2-3 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం పనులకు ఆటంకాలు ఎదురు కావడంతో నిరుత్సాహానికి గురవుతారు. 4వ తేదీన వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. షాపింగ్లో నాణ్యతను గమనించాలి. క్రీడలు, సృజనాత్మక రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలను అందుకుంటారు. ఈ వారం సింహరాశి వారు సూర్య నమస్కార స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి. బదిలీలు, మార్పులు, విద్య, కుటుంబ వ్యవహారాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. 31 తేదీల్లో ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిర్మాణ సామాగ్రి, భూ లావాదేవీల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2-3 తేదీల్లో కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆస్తిపాస్తులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్లు, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 4వ తేదీన బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు నిదానం పాటించడం అవసరం. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారు గురుపాదుకా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. విద్య, ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్లు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో సినీ, రాజకీయ రంగాల వారు కీలక సమాచారాన్ని అందుకుంటారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న ప్రియతముల నుంచి శుభవార్తను అందుకుంటారు. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. 31 తేదీల్లో ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. బోధన, రవాణా, సెల్ ఫోన్లు, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. 2-3 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన పత్రాలను అందుకుంటారు. నిధులకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 4వ తేదీన బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. అన్నదమ్ముల విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం తులారాశి వారు లలితాదేవి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. బృంద కార్యక్రమాలు, పెట్టుబడులు, మార్పులు, చిన్నారుల విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థికపరమైన సమావేశాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. 31 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. 2-3 తేదీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. 4వ తేదీన షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. పెట్టుబడులు, స్పెక్యులేషన్లో నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ఉద్యోగ వ్యాపారాలు, పెట్టుబడులు, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. ప్రమోషన్లు అందుకుంటారు. 10 మందిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. 31 తేదీల్లో బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. బృంద కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 2-3 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విరామ కాలక్షేపాలు స్వాంతన కలిగిస్తాయి. 4వ తేదీన వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. కొత్త పనులు ప్రారంభం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. కొత్త ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారం ధనస్సు రాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఉద్యోగ వ్యాపారాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక అంశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో విదేశాల్లో విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులు, ఆడిటింగ్, రవాణా, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తను అందుకుంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. గృహారంభ గృహప్రవేశాలకు అనుకూలం. 31 తేదీల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. 2-3 తేదీల్లో ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 4వ తేదీన వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ వారం మకర రాశి వారు విష్ణుమంజర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. పెట్టుబడులు, సమావేశాలు, ఉద్యోగ వ్యాపారాలు, బృంద కార్యక్రమాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెన్షన్, బీమా, పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. 31 తేదీల్లో ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 2-3 తేదీల్లో సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. గౌరవ పదవులను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిధుల విషయంలో పెద్దల వైఖరి కొంత మనస్తాపం కలిగిస్తుంది. 4వ తేదీన బంధుమిత్రులను కలుసుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారు మృత సంజీవన స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీన రాశి. వివాహ నిర్ణయాలు, పెద్దల ఆరోగ్యం, వృత్తి, వ్యాపారాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో జన సంబంధాలు విస్తరిస్తాయి. శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. 31 తేదీల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. పన్నులు, బీమా, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది సమయం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 2-3 తేదీల్లో సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. 10 మందిలో గౌరవ మర్యాదలను అందుకుంటారు. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. 4వ తేదీన వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ఈ వారం మీనరాశి వారు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి
ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.